డబ్బు ఉంది, వెదజల్లేస్తాను నేను అని దెబ్బ తిని చివరికి తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా అయింది అంటే ఆ నిర్లక్ష్యం ఉంటే కొట్టి తీరతారంటే అమ్మవారు, తిరుగులేదు అసలు. మనం కూడా చూడండి, ఇప్పుడు ఏదో ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఇది ఎంత అని అడిగి కొనం. చాలామంది దగ్గర చూస్తే మీకు తెలుస్తుంది. అన్నీ కొనేసి బ్యాగ్లో వేసేసుకున్నాక చివరికి బిల్ ఎంత అయింది అంటే అతను ఏదో 5,000 అన్నాడు అనుకోండి, సరే కార్డు స్వైప్ చేసేస్తాను. అంతేకాని నేను ఎంత కొన్నాను, చివరికి కూరగాయల మార్కెట్లో కూడా అది ఎంత ఖర్చు అయింది, అన్నీ వచ్చాయా, ఏమీ ఆలోచించరు. దీన్నే నిర్లక్ష్యం అంటారు. ఈ నిర్లక్ష్యం ఎప్పుడు ధనం మీద చూపించినా తర్వాత కొట్టి తీరుతుంది. కావాలంటే మీరు జీవితాలు చరిత్రలో చూసుకోండి. తర్వాత రెండోది ఏమిటంటే భార్యని అవమానించటం. భార్యని అవమానిస్తే భార్య మన ఇంటికి ఐశ్వర్యం, మన ఇంట్లో మహాలక్ష్మి భార్య కూతురు వాళ్ళే. వాళ్ళని అవమానిస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి కొడుతుంది. అసలు భార్యాభర్త విడిపోతే నాకు ఎన్ని వందల ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి.